మధ్యతరగతి వర్గాల ఆదరణ పొందేందుకు చేపట్టిన రాజీవ్ స్వగృహ పథకం ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా తయారైంది. గడువు దాటిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడం ఒక సమస్య అయితే కట్టిన చోట కొనేవారు లేక వడ్డీలు భారంగా మారాయి. ఫలితంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన స్వగృహ కార్పొరేషన్ను గట్టున పడేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు చేపట్టిన రాజీవ్ స్వగృహ పథకం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆదరణ ఉన్న చోట నిర్మాణాలు పూర్తి కాకపోవడం ఒక సమస్య అయితే ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో కొనేవారు లేక స్వగృహ కార్పొరేషన్ కష్టాలను ఎదురెదుతోంది. 2007లో రాజీవ్ స్వగృహ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టారు. మార్కెట్ ధర కంటే 25% తక్కువకే ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించడంతో దాదాపు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం 2010 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి. కానీ గడువు దాటిపోయి 2 ఏళ్లైనా సగం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. డిమాండ్ ఉన్న చోట ఇళ్ల నిర్మాణం పూర్తి కాక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతుంటే నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు ఆదరణ లేక స్వగృహ కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కొన్ని చోట్ల చాలా పెట్టుబడి పెట్టి ఫ్లాట్లు అమ్మకపోవడం కొంత ఇది ఆ కార్పొరేషన్ కి ప్రభుత్వానికి కొంత ఆందోళన పరిస్థితి. ఎందుకంటే కార్పొరేషన్ బ్యాంక్స్ లోన్స్ తీసుకున్నారు. బండ్ల కూడా పోచారం జవహర్లాల్ చోట్లలో కొన్ని వేల ఫ్లాట్లు మొదలుపెట్టి ఇప్పుడు అది అమ్మకాలు అంత డిమాండ్ లేక కొంత ఫైనాన్షియల్ స్ట్రెస్ కార్పొరేషన్ అన్నమాట వాస్తవం. రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ పరిస్థితి ఎలా ఉంటే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చాలా మంది బ్యాంకుల్లో వడ్డీకి రుణాలు తెచ్చి ధరవత్తు వాయిదాలు కట్టారు. కానీ ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అటు వడ్డీల భారం ఇటు నెలవారీ అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.